కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ కానటువంటి రైతుల కోసం నేను వార్త చెప్పబోతున్నా. తప్పకుండా మీరందరూ కూడా ఈ సంబంధించి ఈ వార్తను చూడండి. మీ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి రైతు ఎవరైతే కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి ఎవరైతే కానటువంటి రైతుల కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులని నియమించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక ఇవాల్టి నుంచి మండల వ్యవసాయ అధికారి ఆఫీస్తో పాటుగా రైతు వేదికల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. ఆధార్ కార్డులోని సమాచారంతో తప్పులు ఉన్నా, బ్యాంకు వద్ద నమోదైన డేటాలో తప్పులు ఉన్నా, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సమస్యలు ఉన్నా, ఇటువంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా, మరొక వైపు పేరు సరిగ్గా లేకపోయినా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా అధికారులకు రైతులు నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. 2 లక్షలు దాటిన వారి కోసం త్వరలోనే మరొక షెడ్యూల్ కూడా విడుదల చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. అది వారంలోగా స్పష్టత ఇవ్వబోతున్నట్టు వ్యవసాయ శాఖ. సో ప్రస్తుతానికైతే ఎటువంటి సమస్యలు ఉన్నా, మీకు రేషన్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డు ఉన్నా కూడా తప్పుగా పేరు అక్కడ రాయబడిన నేమ్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, పట్టా పాస్ పుస్తకంలో ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ రోజు నుంచి మీ సంబంధిత వ్యవసాయ అధికారులు మొత్తం కూడా ఈరోజు వారంతా కూడా నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వారంతా కూడా సమస్యల పరిష్కారం కోసం వినతులు తీసుకోబోతున్నారు. వారి దగ్గరికి మీరు వినిపించుకోవచ్చు. తర్వాత ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కారం చూపబోతోంది. ఎస్, మా ప్రతినిధి మధు జాయిన్ అయ్యారు మనతో పాటుగా. మధు, ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకరేమో తమకి రుణమాఫీ కాలేదంటూ 50,000 వరకు ఉన్న వారు కూడా రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా రేషన్ కార్డు ప్రస్తావన లేదు. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రస్తావన తీసుకువచ్చిన వెంటనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఏ రకంగా పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉంది? ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే వారు చెప్తున్న ప్రకారంగా ఆగస్టు 15వ తేదీ 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. కానీ కొంతమందికి మాత్రం లబ్ధి జరిగింది. మిగిలినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఎప్పుడు స్వస్తి జరిగే అవకాశం ఉంది? రుణ విముక్తులు ఎప్పుడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, రైతు రుణమాఫీ నుంచి రైతులను విముక్తులను చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మొత్తం 31,000 కోట్ల సమీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, నిధుల సమీకరణ. కానీ ఇప్పటికీ 17,000 కోట్లకు పైగా రుణమాఫీ సందర్భంగా వాళ్ళ బ్యాంకుల అకౌంట్ లో వేశామనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు సరిపోవడం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు రైతులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది, నిధులు అకౌంట్లలోకి ఇంకా డబ్బులు రాలేదు అనేటువంటిది మెన్షన్ చేస్తా ఉన్నారు. ఈ అంశం పైన ఆందోళన కొనసాగుతోంది. ప్రతిపక్షాలు పోరుబాట పడతా ఉన్నాయి. ఇప్పటికే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలిపించింది బీఆర్ఎస్ పార్టీ. సో క్షేత్రస్థాయిలో అసలు రుణమాఫీ అనేటువంటిది 3 విడతలుగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి 1 లక్ష లోపు, తర్వాత 1.5 లక్షల వరకు, తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ అనేటువంటిది ఆగస్టు 15 వరకు 3 దఫాలుగా చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ 1 లక్ష లోపు వారికి, 1.5 లక్షల వారికి, 2 లక్షల వారికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు అనేటువంటిది క్షేత్రస్థాయి నుంచి అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్ తో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికోసం ఒక నోడల్ ఆఫీసర్ అధికారిని మండల కేంద్రాల్లో నియమించింది. ఫిర్యాదులు స్వీకరించడానికి, ఏ సమస్యతో రుణమాఫీ జరగలేదు అనేటువంటి అంశాలను, అందులో మొత్తం 9 అంశాలను పొందుపరచాలి. పేరు, పాస్బుక్ లో ఉన్న డీటెయిల్స్, కుటుంబ సభ్యులు ఒక యూనిట్ గా ఉన్నటువంటి ఒక కుటుంబం అంతా ఒక యూనిట్ గా ఉంటే వారు ఎంత లోన్ తీసుకున్నారు, ఏ బ్యాంకుల ద్వారా తీసుకున్నారు అనేటువంటి వివరాలు సమర్పిస్తే దానిపైన త్వరలోనే ఒక విధి విధానాలు కసరత్తు చేసి ఈ రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతోంది మిగిలిపోయినటువంటి వారి కోసం. దాంతో పాటు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా చేద్దాం, ఏం చేద్దాం, వారికి ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కట్టుకుంటే రుణమాఫీ చేద్దామా, లేదు అంటే పైన ఉన్నటువంటి డబ్బులు కనుక వాళ్ళు కట్టుకుంటే రుణమాఫీ చేద్దామా, 2 లక్షల పైన ఉంటే, లేదు అంటే ఈ 2 లక్షల పైన ఉన్నటువంటి వారికి రుణాలను చెల్లించడానికి బ్యాంకు అధికారులతో మాట్లాడి గడువు పెంచి వారికి సమయం ఇద్దామా అనేటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికోసం సంబంధించి నిన్న ఆల్రెడీ బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశమయ్యారు. వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక సూచనలు చేశారు. దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కాబట్టి దాంట్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. కాబట్టి కొత్త రుణాలు ఇవ్వడానికి కానీ, ఉన్నటువంటి వారికి వెసులుబాటు ఇవ్వడానికి కానీ మీరు ముందుకు రావాలి అనేటువంటిది బ్యాంక్ అధికారులతో బట్టి విక్రమార్క చర్చ చేశారు. ఇక కేవలం కొన్ని జిల్లాలో 30%, 40% జరిగింది అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క జిల్లాలో కేవలం 30% మంది మాత్రమే, ఖమ్మం జిల్లాలో 30% మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇక ముఖ్యమంత్రి జిల్లా పాలమూరు జిల్లాలో 40% మంది మాత్రమే
రైతు రుణమాఫీ జరిగింది మధు, అనేటువంటి మీరు చెప్పిన బీఆర్ఎస్ ప్రకారంగా లెక్కలతో ఇంకా సహా చాలా వివరించే మంది ప్రయత్నం రుణవిముక్తులు చేస్తాం. కావాల్సి ఉంది, చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నోడల్ అధికారిని అయితే నియమించారు. సో వీళ్ళందరూ కూడా నేరుగా అక్కడ సమస్య పరిష్కారం జరిపి అక్కడ రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ ముగిస్తారా, లేదంటే తిరిగి సమయం తీసుకునే అవకాశం మరొక షెడ్యూల్లో ప్రకటిస్తారా? ఎగ్జాక్ట్లీ నోడల్ ఆఫీసర్ అధికారులను నియమిస్తున్నారు కాబట్టి వారు ఏ వివరాలను రైతుల నుంచి తీసుకోవాలి అనేటువంటిది ఇప్పటికి ఒక గైడ్ లైన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ ఈ ఎవరికి రుణమాఫీ చేయాలి అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వారికి, లేకుంటే ఇట్లా సాంకేతిక ఇష్యూస్ పాస్బుక్ లో, తర్వాత ఇంకా గతంలో దరఖాస్తు ఫిల్ చేసినటువంటి బ్యాంక్ అధికారులతో దరఖాస్తు ఫిల్ చేసిన సమయంలో స్పెల్లింగ్ మిస్టేక్ తో పేర్లు, కుటుంబ సభ్యుల వివరాల విషయంలో కాస్త నమోదు విషయంలో కాస్త అటు ఇటు అయినటువంటి పేర్లు, వీటన్నిటి విషయంలో ఎందుకు ఇబ్బంది తలెత్తుతుంది, వారికి ఎందుకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీకి అర్హులైనా ఎందుకు కావడం లేదు అనేటువంటి ఒక అంశం, 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలకు సంబంధించి ఏం చేద్దాం అనేటువంటిది విధి విధానాలు గైడ్ లైన్స్ త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏ అంశాల ఆధారంగా రైతులు కంప్లైంట్ చేయాలి నోడల్ అధికారుల దగ్గర, ఇప్పటికే ఆందోళనతో ఉన్నారు. పక్కలో కొద్ది మందికి, పక్క వారికి, తెలిసిన వారికి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సర్కిల్లో రుణమాఫీ అయింది, వీరికి కాలేదు, ఆ ఆందోళన ఉంది. బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంక్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం మీకు డబ్బులు వేయలేదు అనేటువంటి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. సో ఆందోళనలో రైతాంగం ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకం కాస్త ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమయ్యే సిచ్యువేషన్ ఏర్పడతా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం అలర్ట్ అయి మండల కేంద్రాల్లో నోడల్ అధికారులను నియమించి ఫిర్యాదులు స్వీకరించాలి. నేరుగా అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్య వినవించుకున్న తర్వాత సమస్య పరిష్కార మార్గం అక్కడే దొరుకుతుందా, లేదంటే ఈ పరిష్కారం చేస్తామని కేవలం అప్లికేషన్ దరఖాస్తులు తీసుకొని వదిలేసి తర్వాత షెడ్యూల్లో ప్రకటించే అవకాశం ఉందా? కేవలం దరఖాస్తులే తీసుకుంటారు, ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక గైడ్ లైన్స్, విధి విధానాలు ఖరారు చేయనుంది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వరకు ప్రభుత్వం చేస్తాం అనుకున్నటువంటి వాటిలో సాల్వ్ అయ్యేటువంటిది నోడల్ అధికారులు సాల్వ్ చేస్తారు. 2 లక్షల రుణమాఫీ పైన ఉన్నటువంటి సంబంధించినటువంటి వాటిపైన త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఒక వారం రోజుల లోపల, ఒక వారం 10 రోజుల లోపల గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. నోడల్ అధికారులు ఇప్పుడు కేవలం ఈ ఫిర్యాదులు స్వీకరిస్తారు, పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉన్నటువంటి వాటిని వెంటనే పరిష్కరిస్తారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి మాత్రం రైట్ మరు. సో మొత్తం మీద రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 2 లక్షల పైబడిన వారిటువంటి రుణాలన్నింటినీ కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరోవైపు ఎవరైతే 2 లక్షల లోబడి ఉన్నప్పటికీ వారు అర్హత సాధించలేకపోయారో, రేషన్ కార్డులో తప్పులు కానివ్వండి, ఆధార్ కార్డులో మీ పేరు తప్పుగా నమోదవ్వడం కానివ్వండి, రేషన్ కార్డు పూర్తిగా లేకపోవడం కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏదున్నా కూడా మీ స్థానికంగా ఉన్నటువంటి నోడల్ అధికారి అక్కడ ఉంటారు. నోడల్ అధికారి కనుక మీరు మీ యొక్క ఫిర్యాదును చేస్తే వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించే అవకాశం కనబడుతోంది. అయితే తాత్కాలికంగా అయితే రుణమాఫీ కేవలం కొంతమందికి మాత్రమే జరిగినట్టుగా క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులందరూ కూడా సుమారుగా 31,000 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 17,000 కోట్లు మాత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేశామంటూ చెప్తుందనేది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్షంగా ఆరోపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలో వారంతా కూడా ధర్నాలు చేపడుతున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో రుణమాఫీకి సంబంధించి పని అమలు తీరు ఒక రకం కనబడుతోంది. క్షేత్రస్థాయిలో అయితే ఒక సర్కిల్లో, లేదంటే ఒకే కుటుంబంలో, లేదంటే ఒకే ఏరియాలో ఒకరికి రుణమాఫీ అయి మరొకరికి కాకపోయేసరికి అందరూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా సుమారుగా 50% వరకు కూడా రుణాలు మాఫీ కావాల్సిన అవసరం ఉంది. సో క్షేత్రస్థాయిలో అయితే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలకి పరిష్కార మార్గం కనుగొనేందుకు ఒక నోడల్ అధికారిని నియమించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి నోడల్ అధికారి సమస్యల పరిష్కారం చూపి వారి రుణమాఫీకి ఆ రైతులు రుణవిముక్తులు చేస్తారా, లేదనంటే తిరిగి మరొక షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుందని ఉత్కంఠ చూస్తున్నారు. సో ఇంకా 50% వరకు రైతులు రుణాలు విముక్తులు కావాల్సి ఉంది. మరి ఏ రకంగా జరగబోతుంది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక రూపొందించబోతుందో చూడాలి మరి.